బాబా ఆ స్టైల్ 80 దాటిన 20లో ఉన్న ఏజ్ ఇంకా పోలేదు. నిజంగా నాకైతే మాత్రం మెంటలెక్కిపోయింది అసలు. అండ్ మన నాగార్జున గారు అయితే విలన్ క్యారెక్టర్లో అయితే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అసలు ఈ క్యారెక్టర్ ఏం చేయడం అనేది అసలు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. అలాంటిది ఈ సినిమాలో చేశారు. అది రజనీకాంత్ పక్కన విలన్ క్యారెక్టర్ అంటే అసలు వేరే విషయాలు. ఇద్దరు కాంబినేషన్ అయితే మాత్రం స్క్రీన్లో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ పక్కన స్టైల్ స్టార్, ఆ పక్కనేమో నాగార్జున గారు అంటే యంగ్కి, యూత్కి, అమ్మాయిలకి మంచి అట్రాక్షన్. సినిమా మాత్రం నిజం చెప్తున్నా అన్న, రజనీకాంత్ అన్న స్టైల్కి, నాగార్జున గారి పర్ఫార్మెన్స్కి సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా బాగుంది అసలు. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ స్టైల్స్ కానీ ఇందులో ఇంకా నాకు బెటర్ అనిపించింది. రజనీకాంత్ గారు ఇంకా బాగా యంగ్ అయిపోతున్నట్టు అనిపించింది నాకైతే. అన్న నిజం చెప్తా, నిజంగా విక్రమ్ సినిమా కన్నా చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అంటే నెక్స్ట్ స్టెప్ వెళ్ళినది, నెక్స్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. అసలు నిజంగా విజువల్స్ చాలా బాగున్నాయి. విక్రమ్ సినిమాలో ఉన్న హైప్ కానీ ఇందులో ఉన్న హైప్ ఇంకా బాగుంది. నాకైతే సినిమా రివ్యూలు చేయకూడదు అనిపిస్తుంది, కానీ స్టోరీ చెప్తే పిక్చర్ వేస్తుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్న. రెండు సినిమాలు సూపర్ అన్న. అసలు ఏ ఒక్క సినిమాని తక్కువ చేయకూడదు. ఎందుకంటే నేను 2 సినిమాలు చూసా. 2 సినిమాలు కూడా సూపర్ సూపర్ సూపర్. పోటాపోటీ ఎవరికి లేదు, ఇద్దరికి పోటాపోటీ అన్నట్టుంది. అది 1000 కోట్ల, ఇది 1000 కోట్ల, ఇది 2000 కోట్ల, ఇది 2000 కోట్ల అన్నట్టుంది అన్న. ఇది చాలా పెద్ద క్లిష్టమైన ప్రశ్న ఇది. నేను చెప్తున్నా ఖచ్చితంగా 2 సినిమాలు కూడా 2000 కోట్లు దాటిద్ది అన్న, డెఫినెట్గా నేను చెప్తున్నా.